పాతికేళ్ల క్రితం కేసీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ రీసెంట్ గా రజతోత్సవ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా జరుపుకుందో తెలిసిందే. రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చిన గులాబీ శ్రేణులతో సూపర్ సక్సెస్ అయిన ఆ సభ దేశం దృష్టిని ఆకర్షించింది. అదే ఊపును ఏడాది పాటు కంటిన్యూ చేయాలని భావిస్తున్న గులాబీ పార్టీ ప్రపంచవ్యాప్తంగా రజతోత్సవ సభలను జరపాలని డిసైడ్ అయింది. ఎన్ఆర్ఐలను కూడా పార్టీ వేడుకల్లో భాగస్వాములను చేయాలన్న ఆలోచనతో జూన్ 1న అమెరికాలో రజతోత్సవ సభ జరపబోతున్నారు. ఇదంతా కూడా పూర్వ వైభవాన్ని పొందే క్రమంలో భాగమేనా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పాత్ర విశిష్టమైనది. ఉద్యమాన్ని పతాక స్థాయి తీసుకువెళ్లిన ఘనత కేసీఆర్దే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ ఇటీవల 25వ వార్షికోత్సవాన్ని వరంగల్ జిల్లా ఎలకతుర్తి వేదికగా జరుపుకుంది. 14 సంవత్సరాలు తెలంగాణ సాధన ఉద్యమం, 10 సంవత్సరాలు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ గత ఎన్నికల్లో అపజయాన్ని మూటకట్టుకుంది. అయితే గడిచిన 16 నెలలుగా స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు మొన్నటి సభ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతమైందన్న భావనలో ఉన్న బీఆర్ఎస్ తిరిగి తన సత్తాను చాటుకోవాలనుకుంటోంది. అందులో భాగంగా తెలంగాణతో పాటు ఆయా దేశాల్లోనూ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను అమెరికాలోని డల్లాస్లో నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా డేట్ను ఫైనల్ చేశారు. వచ్చే జూన్ 1వ తేదీన డల్లాస్ నగరంలో నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై ప్రసంగించబోతున్నారు. ఈ విషయాన్ని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేత మహేష్ బిగాల స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ సహా కుటుంబ సభ్యులు మొత్తం అమెరికా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కేటీఆర్ కూతురు, కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నారు. వారిని చూసేందుకు కేసీఆర్, ఆయన సతీమణి శోభ రెడీ అవ్వగా మే 22 తర్వాత కేటీఆర్ ఈ నెల 16న కవిత కూడా అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కోర్టు అనుమతులు కూడా జారీ చేసింది. ఎలకతుర్తి సభ అధికార కాంగ్రెస్ను ఉలిక్కిపడేలా చేసింది. కేసీఆర్ స్పీచ్ దెబ్బకు కాంగ్రెస్ నేతలు ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అయ్యారు. ఎలకతుర్తి సభకు పోటెత్తిన అశేష జనవాహినిని చూసిన కాంగ్రెస్ గులాబీ బాస్పై మూకుమ్మడిగా విమర్శలకు దిగింది. ఎలకతుర్తి సభతో తాము అధికారంలోకి రాబోతున్నామని కేసీఆర్ ప్రకటించేశారు. 2.5 ఏళ్ల సమయం మాత్రమే కాంగ్రెస్కు ఉందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని బలంగా చెప్పారు. ఓవైపు బీఆర్ఎస్ పుంజుకోవడం స్టార్ట్ అయిన తరుణంలో ప్రపంచవ్యాప్తంగా రజతోత్సవ సభలకు శ్రీకారం చుట్టారు. పార్టీని ఎలాగైనా లేపాలి, జనంలో మళ్లీ నానేలా చేయాలి, పార్టీ కేడర్ను కాపాడుకోవాలి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి, పూర్వ వైభవం తీసుకురావాలి. ఇప్పుడు కేసీఆర్ ముందున్న లక్ష్యాలు ఇవే. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తి తమకు దిశానిర్దేశం అంటున్నారు క్యాడర్. ఇకపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పోరుబాట ఖాయమని తేలిపోయింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై పలు ఆందోళనలు చేసింది బీఆర్ఎస్. అయితే వాటిలో కేసీఆర్ పాల్గొనలేదు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామంటున్న కేసీఆర్ రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది. పోరాటాలకు కేరాఫ్ కేసీఆర్. ఆ పోరాటమే ఆయన్ను 10 ఏళ్లపాటు సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆయనకు పెద్దగా సమయం పట్టకపోవచ్చన్నది రాజకీయ పరిశీలకుల మాట. అతి త్వరలోనే తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి.
ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపాలంటే అప్పటికల్లా పార్టీ తిరిగి బలోపేతం కావాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలన్నీ లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే 10 ఏళ్లపాటు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన బీఆర్ఎస్కు లోకల్ బాడీ ఎన్నికలు విషమ పరీక్ష అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోవడం, అటు లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా డీలా పడిపోవడంతో క్యాడర్ స్పీడ్ తగ్గింది. ఇక స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపలేకపోతే పార్టీ పుంజుకోవడం కష్టమవుతుందనే వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ తరుణంలోనే కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు 2 జాతీయ పార్టీలతో పోరాడాల్సి ఉంటుంది. తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో అటు బీజేపీ, కాంగ్రెస్లు కూడా పోటాపోటీగా సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రామస్థాయిలో పాతుకుపోవాలని బీజేపీ భావిస్తోంది. లోక్సభ ఫలితాలు ఊపు కంటిన్యూ చేయాలనుకుంటోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేంద్రంలో ముచ్చటగా 3వసారి అధికారం చేపట్టింది ఎన్డీఏ సర్కార్. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో రెట్టింపు ఎంపీ స్థానాలతో తెలంగాణలో డబుల్ ధమాకా సాధించింది. అదే ఊపు కొనసాగించాలని కాషాయ దళం భావిస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే గ్రామీణ స్థాయిలో కూడా మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13,000 గ్రామాల పంచాయతీలు ఉండగా 5,984 ఎంపీటీసీలు, 535 జెడ్పీటీసీలు స్థానాలున్నాయి. వీటిలో 90% సీట్లు పక్కగా సాధించాలని కాంగ్రెస్ నేతలు టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ గెలుపు ప్రభావం ఆ తరువాత జరిగే మున్సిపల్ ఎన్నికలపై కూడా చూపుతుందని భావిస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను ఢీకొట్టి తిరిగి రేసులోకి వచ్చేందుకు కేసీఆర్ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకమైన చరిత్ర ఉంది. తెలంగాణ నుంచి ఉద్భవించిన పార్టీలో ఇంత సక్సెస్ అయిన పార్టీ మరొకటి లేదు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 2001లో ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. 2022లో పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుకుంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమ పార్టీగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ 63 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుని కేసీఆర్ మొదటిసారి సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. మొదటి విడతలో జిల్లాల పునర్విభజన, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి వాటిపై దృష్టి సారించారు. ఈ సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయాయి. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం వంటి కారణాలు టీఆర్ఎస్కి కలిసొచ్చి 88 సీట్లు గెలుచుకుని రెండోసారి అధికారాన్ని చేపట్టేలా చేశాయి. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అంటూ టీఆర్ఎస్గా ఉన్న పార్టీ పేరును బీఆర్ఎస్గా నామకరణం చేసి కొత్త పేరును తెరమీదకు తెచ్చారు. బీజేపీ, కాంగ్రెసేతర కూటమిగా ఏర్పడాలని దేశవ్యాప్తంగా పర్యటించి ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా పెద్దగా ప్రభావం చూపలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశమిచ్చారు. తదనంతరం 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటును కూడా బీఆర్ఎస్ గెలవలేకపోయింది. ఇంత ఘోర వైఫల్యం పార్టీ ఏర్పడినప్పటి నుండి రాలేదు. ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 3.5 ఏండ్ల సమయం ఉంది. రానున్న రోజుల్లో గులాబీ పార్టీ పుంజుకుని మళ్లీ అధికారాన్ని చేపట్టే అవకాశముందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.